సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనకు ఒక అద్భుతమైన గ్రంథం అష్టవక్ర గీత. భగవద్గీత తెలుసు మనకి. అష్టవక్ర గీత ఎంత ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయో అందులో ఆ విషయాలన్నీ మనం గత 4 ఎపిసోడ్లుగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది ఎపిసోడ్ 5 పార్ట్ 5 అష్టవక్ర గీత. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఎన్నో క్లాసెస్ అందిస్తూ ఎన్నో మౌన సాధనలు చేస్తూ తర్వాత లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మినరల్స్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్గా రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారితో మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. నమస్కారం. వెల్కమ్ టు ఎపిసోడ్ 5. అవును, 4వ ఎపిసోడ్కి వచ్చాం సార్. అయిపోయింది సార్, ఈ జనకుడు అష్టవక్రుడితో చెప్తూ ఉంటాడు కదా. జనరల్గా అయితే ఇప్పటిదాకా విన్న గ్రంథాలన్నీ ఎవరు ఏం చెప్పారో చెప్పింది చెప్పుకున్నాం, కానీ ఇది డిఫరెంట్ ఉంది. అష్టవక్రుడు చెప్పిన దాన్ని వారు ఎలా భావించారో వారి అనుభవాలు వారి భావాలు చెప్తున్నారు. సార్, జనకుల వారు ఆత్మతో అనుసంధానమైన తర్వాత వారి భావన ఎలా ఉంది, వారి జీవన విధానం ఎలా ఉందని చెప్తున్నారు. అదే ఇప్పుడు యాక్చువల్గా అష్టవక్రుడు జానకుడి సంవాదం ఏదైతే ఉందో అష్టవక్ర గీత, అది ఒక్కరోజు కాదు, అంటే కొన్ని రోజుల వరకు నడిచింది. సో అందుకని ఈ అష్టవక్రుడు చెప్పిన వాటిని అప్పటికప్పుడే అమలు చేస్తూ ఉన్నాడు జనకుడు. అమలు చేసి వెంటనే దాని రియాక్షన్ అంటే ఆయన ఒక అనుభూతి గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయనకి అష్టవక్రుడు ఆత్మబోధ తర్వాత ఆత్మజ్ఞానము ఆత్మవిద్య అని ముందు చెప్పారో ఆ తర్వాత దాన్ని అతను అమలు చేసిన తర్వాత అతనికి వచ్చిన అనుభవాల గురించి మళ్ళీ ఫీడ్బ్యాక్ అంటే మళ్ళీ ఆయనకి అష్టవక్రుడు గారికి చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా చెప్తున్నాడంటే, నేను ఆత్మజ్ఞానము తెలుసుకున్న తర్వాత నేను నా శరీరం కాదు, ఈ శరీరం నాది కాదు, నాలోనే ఆత్మస్పర్శంగా భగవంతుడు ఉన్నాడు, నేను నిద్రిస్తున్నా మేల్కొని ఉంటున్నా పని చేస్తున్నా పని చేయకపోయినా ఒకే విధంగా ఉంటున్నాను, నేను రాజ్యంలో అంటే అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒకే ఉన్నాను, నేను నిరాశ నిర్వికార నైరాశ్యంతో ఉన్నాను, తర్వాత శోకరహితుడిగా ఉన్నాను, తర్వాత క్షోభరహితుడిగా ఉన్నాను, విక్షేపములు అనేటివి లేనే లేవు. విక్షేపములు అంటే ఇప్పుడు ఏదైనా ఒక పనిని అంటే తను పని చేస్తే అతన్ని కావాలని వేరే వాళ్ళ మీద మళ్లించడం అంటే దారి మళ్లించడం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగితే వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం, బ్లేమ్, ఏకాగ్రతతో ఉండకపోవడం, అశ్రద్ధతో ఉండడం, ఇవన్నీ విక్షేపాల కిందకి వస్తాయి. సో విక్షేపాలు లేవు. తర్వాత నాకు ఇంకా కర్మ గురించి చింతనే లేదు. తర్వాత హేయోపదాయాలు లేవు. హేయోపదాయాలు అంటే హేయం అంటే చేయకూడని త్వజించవలసినవి, ఉపదేయం అంటే తెలుసుకోవలసినవి ఆచరించవలసినవి. ఈ రెండింటి గురించి లేదు. ఏది ప్రాప్తం ఉంది, ఏది కర్మానుసారం వస్తున్నదో దాని గురించి. ఆ తర్వాత నేను ఇంకా మీ యొక్క ఆత్మజ్ఞానము తర్వాత చిట్ట చివరిగా తెలుసుకున్నది ఏంటి అంటే నేను భగవంతుడిని అని. అది లాస్ట్లో చెప్తున్నాను అనమాట. వా, ఇన్ని దాటి లాస్ట్కు భగవంతుడిని అని తెలుసుకున్నా. దేని మీద నాకు ఏ చింత లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉండాలో జనకుల వారి యొక్క అనుభవం ద్వారా తెలుసుకున్నారు. వా, అప్పుడు అష్టవక్రుడి అదేంటి దానికి ఏమన్నా రిప్లై ఇచ్చారా? రిప్లై ఇస్తారు కదా. ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఒక ఆత్మజ్ఞానాన్ని సంపాదించావు, ముక్తి మార్గానికి వెళ్తున్నావు, కానీ అసలు ముక్తుడెవరు, జ్ఞానుడెవరు, యోగి ఎవరు, మళ్ళీ ఈ ముగ్గురు గురించి నీకు తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు ఒక జీవన్ముక్తుడైన యోగి అయి జ్ఞానముతో అప్పుడు కైవల్యం చెందాల. సో అందుకని మనకు తర్వాత ఏంటంటే అసలు ఆయన మళ్ళీ అష్టవక్రుడు చెప్తా ఉంటాడు జ్ఞానుడు అంటే ఎవరు, తర్వాత యోగి ముక్తుడు అంటే ఎవరు, యోగి అంటే ఎవరు. సరే, జనకుడిని వీళ్ళు ఆత్మజ్ఞానం అయిన తర్వాత కొన్ని సంబోధన చేస్తాడు కదా, చిద్రూపి చిరుప్తి అని, దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే
జనకుడు చాలా అంటే ఆత్మజ్ఞానాన్ని చాలా అలవర్చుకున్న తర్వాత దాన్ని సాధన చేస్తూ అభ్యాసం చేస్తూ ఉన్నాడో అప్పుడు ఏంటంటే ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పును గమనించి ఏం చేస్తాడంటే అతను యాక్చువల్గా అష్టవక్ర గీత 15వ అధ్యాయంలో జనకుడిని ఒక్కొక్క శ్లోకంలో ఒక విధంగా అతన్ని సంబోధిస్తాడనమాట. అయితే మామూలుగా బోధత్వ అనే వాటిని మనం సామాన్యం కానీ చిద్రూపి, చిన్మూర్తి, చిన్మయి, చిన్మాత్ర, చిన్మాత్మ అనే 5 రకాలుగా అన్ని సంబోధిస్తాడు. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే చిద్రూపి అంటే అతను ఒక స్వరూపం ఎలా ఉంది అంటే చిద్ అంటే మనసుతోటి, స్వరూపముతో అంటే తన యొక్క స్వరూపాన్ని అంటే మన శరీరం అని అనుకుంటాను, కానీ అతను ఒక ఆత్మ అనే స్వరూపంతో అయితే ఆ భావనతో ఉంటున్నాడు. ప్యూర్ కాన్షియస్ తోటి అంటే పరిశుద్ధంగా అంటే మనసు పరిశుద్ధంగా అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నాడు. అతను చిత్మూర్తి. చిన్మయి అంటే మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండి, అంటే చిత్తం, మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండి పరిపూర్ణంగా ఉండి దైవిక జ్ఞానంతో మేధస్సుతోటి కలిగి ఉండడం. అదే తర్వాత చిన్మాత్మ అంటే అంటే మళ్ళీ చిత్తం చిత్తమునే ఆత్మ అంటే చిత్తంలో ఏ ఆలోచనలు లేవు, అలాంటి ఆత్మ కలిగి ఉన్నవాడు. అంటే అతనికి ఏది అంటే ఆత్మతో మొత్తం అతని యొక్క ఆలోచనలు మొత్తం దాంట్లో విలీనమైపోయి ఒక ఆత్మ మాత్రమే మిగిలిపోయి ఉందన్నమాట. అతను చిన్మాత్ర అంటే ఇప్పుడు విశ్వాత్మలో ఒక చిన్న ఆత్మ అయిన నువ్వు ఆ విషయాన్ని తెలుసుకొని ఉండడం అనమాట. అంటే అతను నీ యొక్క ఆత్మవిద్య ఎంత పరాకసైన నువ్వు భగవంతుడిని అని నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు భగవంతుడిలో ఉంటున్నావు అని తెలుసుకుంటున్నాను, సర్వభూతములు నీలో ఉన్నాయి, సర్వభూతంలో నీవు ఉన్నావు అని తెలుసుకోవడమే అది అక్కడ చిన్మాత్రం. ఇలా అతను చిద్రూపము, చిన్మయి, చిన్మూర్తి అంటేను మళ్ళీ అంటే చిత్తమూర్తి అంటే మొత్తము నీ యొక్క శరీరం మొత్తములో అంటే నీ యొక్క ఆలోచన మొత్తంలో ఓన్లీ చిత్తముతోటే ఉన్నాడు. అంటే నీ దగ్గర అహం లేదు, బుద్ధితో ఉన్నారు. బుద్ధి ఉంది కానీ అంటే ఇక్కడ చిత్తం అంటే అసలు ఈ 4 మనం ఏంటంటే మనసు అనేది పరివిధాన ఆలోచనలు చేస్తూ మనం నడిపిస్తూ ఉంటుంది. బుద్ధి అనేది విచక్షణ జ్ఞానంతో ఏది కరెక్ట్ ఏది అని ఎక్కడెక్కడ ఉన్నది అని తెలుస్తుంది. తర్వాత అహం ఏంటంటే ఇది చేయాలా ఇది చేయొద్దు నేను అనుకుంటున్నాను. చిత్తం ఏంటంటే వీటన్నిటిని రికార్డ్ చేసుకొని ఉంటుంది అనమాట. అది అంటే ఈ పని ఇప్పుడు ఇదివరకు ఈ పని ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేస్తే మంచిది కాదేమో అనే ఒక విషయ జ్ఞానాన్ని మనకు బుద్ధికి తెలుస్తుంది అనమాట. అంటే బుద్ధి తర్వాత అంటే ఫస్ట్ మనసు, తర్వాత బుద్ధి, తర్వాత చిత్తం వస్తుంది. కానీ చిత్తాన్ని కూడా అటు ఇటు చేసేది అహంకారం. అది చాలా డేంజరస్ అనమాట. అంటే ఒక చిత్తం చెప్తుంది నువ్వు ఈ పని చేయొద్దు, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది జీవహింస చేయడం మంచిది కాదు అని చెప్తుంటుంది చిత్తం. అయినా కూడా అహంకారంతో ఈ పక్షులు ఈ జంతువులు నా కోసమే పుట్టాయి కాబట్టి నేను బలి తీసుకుంటాను, అది అహంతో చేస్తున్నాను అనమాట. సో ఇలా ఈ చిన్మూర్తి ఎందుకోసం ఇలా చెప్పాను అని కూడా మళ్ళీ చెప్తాడనమాట. నువ్వు ఎందుకు చిద్రూపివి అంటే నువ్వు ఎప్పుడు నీ గురించి నువ్వు తలంచట్లేదు. తర్వాత నీ యొక్క ఈ ప్రపంచం మొత్తం మహాసాగరం లాగా నీలోనే ఉంది అని అనుకుంటున్నావు. తర్వాత నీకు సర్వభూతాల పట్ల వీటి మీద ఏమి లాభాక్షరం తర్వాత ఇలాంటి ఏమి ఇచ్ఛాయిచ్చలు ఏమి లేవు కాబట్టి నువ్వు చిద్రూపివి అంటారు. తర్వాత నువ్వు చిన్మవి ఎందుకు అంటావు అంటే నీ మనసు చాలా నిర్మలంగా అయిపోయింది. నీ మనసు ఎంత నిర్మలమైన తర్వాత నీ యొక్క దైవిక జ్ఞానం అంటే దైవ స్వరూపాన్ని, దైవత్వాన్ని, దైవముఖ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నువ్వు మొత్తం సంపాదించుకుని ఉన్నావు. సో అందుకని నువ్వు చిన్మయం అంటే చిత్తము నిండిపోయి ఉంది. దేంతో నిండిపోయింది? మేధస్సుతోటి, దైవిక జ్ఞానంతో నిండిపోయింది. కాబట్టి నువ్వు చిన్మయివి అంటాడు. చిన్మూర్తివి అంటే నువ్వు ఈ ప్రపంచం మొత్తం మిథ్య అని తెలుసుకున్నావు. ఈ మిథ్య అని తెలుసుకుని ఈ ప్రపంచాన్ని ఎవరైతే సృష్టించారో
అది నువ్వు చూసినా చూడబడటం లేదు అనే భావనతో ఉన్నావు. అంటే జగత్తును చూస్తున్నావు, కానీ ఈ జగత్తు అతను సృష్టించింది, కానీ అది మాయా అని నువ్వు భగవంతుడు ఏదైతే చెప్పాడో అది విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. కాబట్టి నువ్వు చిన్మాత్రం. తర్వాత చిన్మాత్రము ఎందుకు అనుకుంటే నువ్వు ఎన్నో కార్యాలు చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా, నిద్రిస్తున్నా, తర్వాత నిద్ర మేల్కొల్లో ఉన్నా, స్వప్నావస్థలు ఉన్నా, ఎక్కడున్నా కూడా నేను నా ప్రారంధాలను బట్టి నా కర్మానుసారం కర్మాన్ని చేస్తున్నాను, కానీ దానికి నేను అంటి ఉండటం లేదు. అంటే పని చేయడమే నా కర్తవ్యం అనుకుంటారు. కాబట్టి నువ్వు చిన్మాత్ర రూపివి. అంటే వీరి అనుభవాలను కూడా వారెంత ఆత్మజ్ఞానం సంపాదించారో ఈ పద శైలితో కూడా సంబోధించి అథెంటిసిటీ ఇచ్చారు. అంతే కదా సార్. ఇప్పుడు పత్రి సార్ నువ్వు ఎన్లైటన్ అయ్యావు పో, నువ్వు జ్ఞానం వచ్చింది పో అంటే ఇంకా అల్టిమేట్ కదా. అవును, వారికి తెలిసింది అంటే మనం ప్రయాణం స్పీడ్ గానే ఉన్నట్టు అయిపోయినట్టు కాదు. కానీ ఇప్పుడు అష్టవక్రుడే గుర్తించాడు కాబట్టి అష్టవక్రుడు అతనికి అంటే సర్టిఫికేషన్ ఇచ్చేస్తున్నాడు అనమాట. అంటే నువ్వు ఇంకా అయితే కాకపోతే ఏంటంటే ఇంకా ఏమంటుండంటే ఇప్పుడు లాస్ట్ కైవల్య స్థితి అంటే కైవల్యము అంటే ఏంటి? పరమజ్ఞానం అంటే దేవునితో కలిసిపోవడం. తర్వాత ఈ కైవల్యంలో ఏమి ఉండదు, ఆత్మ అనేది పరమాత్మలో లీనం అయిపోతుంది అనమాట. కైవల్య స్థితి అంటే కైవల్యం పొందాడు అంటారు మనం. ఎవరైతే యోగులు మునులు చనిపోయిన తర్వాత మనం అంటే ఇతను కైవల్యం పొందాడు అంటారు. ఈవెన్ పతాంజలిలో కూడా కైవల్య సూత్రాలు ఉంటాయి లాస్ట్లో. సో అదేనమాట. అయితే దీనికి ఇంకా నువ్వు ఇంకా కొద్దిగా నెక్స్ట్ స్టెప్లలో నువ్వు ఏంటి తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక జ్ఞానివి, ఆల్రెడీ నువ్వు జ్ఞానివైనవు, తత్వజ్ఞానివి అవుతావు. తత్వజ్ఞాని అయితే ఎలాంటి లక్షణాలు నీకు ఉంటాయి. ఆ తర్వాత ముక్తుడివి అవుతావు, ముక్తుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత జీవన్ముక్తుడైన యోగి అంటే లాస్ట్లో యోగం కాబట్టి యోగి అయినప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్తారు అనమాట. వండర్ఫుల్. సో ఇంకా ఏం చెప్తారు సార్ మరి? ఈ మూడు నుంచి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమన్నాడు? జ్ఞానుడు అంటే ఎలా ఉంటాడు? జ్ఞాని ఎలా ఉంటాడంటే ఎప్పుడైతే ఆత్మ విద్య అంటే తత్వజ్ఞాని. జ్ఞాని అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయ జ్ఞానం ఉంటే అతన్ని జ్ఞాని అంటాం మనం. ఒకతనికి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో బాగా తెలుసు, అతను కంప్యూటర్ జ్ఞాని అనొచ్చు. ఇంకొకతనికి ఏదో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. కానీ ఇక్కడ తత్వజ్ఞాని అంటే తత్వం గురించి తెలుసుకున్న జ్ఞాని. ఇప్పుడు నువ్వు జనకుడు, నువ్వు ఒక తత్వజ్ఞాని అవుతున్నావు. తత్వజ్ఞానికి ఎలా ఉంటాడంటే తత్వజ్ఞానికి ఎలాంటి ఆశలు తర్వాత ప్రలోభాలు ఉండవు. తర్వాత తత్వజ్ఞాని ఒక ఆశావాది కాదు, నిరాశావాది కాదు. ఎప్పుడు వర్తమానంలో ఉంటుంటాడు. అతను భూత భవిష్యత్తుల గురించి పట్టించుకోడు. తర్వాత సుఖ దుఃఖాల గురించి అసలే పట్టించుకోడు. తర్వాత అతను రాగి కాడు, అలా అని విరక్తుడు కాదు. అంటే రాగి అంటే ఎవరైతే విషయలోలుడు ఉన్నాడో అతని రాగి అంటాం. విషయలోలుని రాగి. విషయ వాసనలు లేని వాడిని విరక్తుడు అంటారు. ఈ జ్ఞాని అనేటువంటి విరక్తుడు కాదు, రాగి కాదు. ఎందుకంటే ప్రతి రాగి ఏం చేస్తాడు? తన విషయ ఆలోచన కోసము దాంట్లో ఈ పనులు ఆ పనులు ఈ పనులు చేసిన తర్వాత తెలుసుకుంటాడు. అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది, నేను సంసారం వదిలిపెట్టి సన్యాసిగా అయితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటాడు. అలా కాకుండా ఈ విషయాల రహితుడేముంటాడంటే సంసారంలో ఉన్నా కూడా ఇది ప్రభువేచ్ఛ దైవేచ్ఛ అనుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంసారాన్ని ఇదుకుంటూ పోతుంటాడు. దాని గురించి సంసారంలో ఉన్నా అని ఎప్పుడు కూడా ఆలోచించాడు. ఇలా రెండు విషయాలు ఉంటాయి. కానీ జ్ఞాని ఏ విధంగా ఉంటాడు? జ్ఞానికి ఏం తెలుసు అంటే ఈ సంసార బంధనాలు నాకు అంటవు అని ఆ జ్ఞాని ఆ విధంగా ఉంటాడు అనమాట. జ్ఞాని ఇంకా ఏ విధంగా ఉంటాడంటే ఎప్పుడు కూడా అతను ఏది హేయము ఉపాధేయము అని ఉంటాయి కదా. హేయము అంటే ఏంటి? మనము త్వజించవలసినవి. అంటే ఇప్పుడు మనం జీవితంలో కొన్ని చెడు పనులను త్వజించాలి, చెడు కార్యక్రమాలను త్వజించాలి, చెడు కర్మలను త్వజించాలి. అవి హేయము. తర్వాత ఉపాధేయము అంటే మనం తెలుసుకొని ఆచరించవలసినవి. కానీ ప్రతి మనిషి ఏం చేస్తాడు? అతను సృష్టిలో పుట్టంగానే అతనికి ఈ హేయ ఉపాధేయాలు అతనికి వెంటబడతాయి అన్నమాట. ప్రతి చిన్నగానే నేను ఈ పని చేయాలి, నాకు ఈ పని చేయొద్దు, ఈ పని చేయాలి, నేను ఈ పని చేయొద్దు అని విషయ ఆలోచనతో సంసార సాగరంలో ఈదుకుంటూ ఉంటాడు. అదే అతనికి భౌతిక కోరికల మీదనే మనసు ఉంటుంది, తృష్ణ మీదనే ఉంటుంది. అతనికి ఆత్మాధిక పరంగా ఎదగడానికి ప్రయత్నం చేయడు. అది ఎందుకంటే ఈ హేయ పదాలు అలాగే సుఖ దుఃఖాలనేవి కూడా అంటుకొని ఉంటాయి. కానీ ఎవరైతే జ్ఞాని
తత్వజ్ఞానం ఉంటాడు అతనికి హేయోపదాయాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, లాభ నష్టాలు ఉండవు, తర్వాత పగలు రాత్రి అనేది ఉండదు, తర్వాత జ్ఞానము అజ్ఞానం అనేది ఉండదు. ఆ తర్వాత ఇంకా పైకి పోయిన అతనికి ధ్యానము మీద కూడా, ధ్యానము ధారణ అంటే కూడా అంటే ప్రాక్టీస్ చేస్తాడు కానీ దాని మీద ఏదో ప్రాక్టీస్ చేస్తున్నా అన్నట్టు ఉండడు, అలా లైట్ గా చేస్తున్నాం అంటే వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి వ్యక్తి జ్ఞానిగా ఉంటాడు అనమాట. ఈ జ్ఞానములో ఎవరైతే ఉంటాడో ఈ జ్ఞానుడు ముక్తుడుగా కావాలి అంటే అతనికి ఉన్న జ్ఞానము, అతనికి విన్నా చదివినా చూసిన జ్ఞానాన్ని మొత్తము పరిత్యాగం చేస్తేనే అప్పుడు ముక్తుడవుతాడు అనమాట. ఓఫో, తెలుసుకున్న అన్ని పరిత్యాగం చేయాలి, మళ్ళీ తెలుసుకున్న అన్ని మోస్తే ముక్తుడు అవ్వం. అయితే అప్పుడు మళ్ళీ జనకుడు అడుగుతాడు, అయితే ముక్తుడు ఎలా ఉంటాడు అంటే అప్పుడు మళ్ళీ ముక్తుడు గురించి చెప్తుంటాడు అనమాట. ముక్తుడు అంటే అర్థం ఏంటి? మనం ఈ ప్రపంచంలో ఉన్న కర్మలను, జనన మరణాల నుంచి, తర్వాత విషయాల నుంచి, విషయ వాసనల నుంచి, ఆలోచనల గురించి బంధంలో ఉన్న అతను విముక్తిగా పొందడమే విముక్తి. ముక్తుడికి కావాల్సింది అంటే విముక్తి, అంటే వీటన్నిటి అంటే జనన మరణాలు, తర్వాత భౌతిక వాంఛలు, వీటన్నిటి నుంచి విముక్తి కావాలి. సో విముక్తి కావాలంటే అతను విముక్తి చెందిన తర్వాత ఆత్మజ్ఞానంతో ఎవరైతే జ్ఞానిగా ఎదిగి ఉంటాడో అప్పుడు విముక్తుడిగా దారితీస్తాడు, అంటే ముక్తుడుగా ఎదుగుతున్నాడు. కానీ ముక్తుడుగా ఎదగడానికి ముందు అతను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు స్వామి వివేకానంద గారు మనకి ఈ మధ్య చెప్పిండు, తర్వాత అష్టవక్రుడు కానీ శంకరాచార్య గురించి ముందు మనం తెలుసుకోవాల్సింది అంటే మనము పుట్టిన కాడి నుంచి ముక్తుడమే అనే విషయాన్ని తెలుసుకోవాలా. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడైతే జ్ఞానంలో తత్వజ్ఞానంతో మనం ఆ విషయాన్ని తెలుసుకున్నావు అప్పుడు ముక్తుడిగా నువ్వు ఆల్రెడీ నువ్వు పుట్టిన కాడి నుంచి ముక్తుడిగా ఉన్నావు, పెరుగుతున్నప్పుడు ముక్తుడిగా ఉన్నావు, తర్వాత చనిపోయేటప్పుడు కూడా ముక్తుడిగా ఉన్నావు. కానీ ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి బంధనములతో ఉండి బద్ధుడుగా ఉంటున్నావు. కాబట్టి ఈ విషయాన్ని ఫస్ట్ తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అతనికి సంసారం అనేది, జగత్ అనేది, తనకు కనిపించేదంతా కూడా మాయా అని తెలిసిపోతుంది. తర్వాత అతనికి ఉన్న బంధాలతోటి అన్ని కూడా ఎవరు నాతో నా బంధం లేదు, నా బంధం ఓన్లీ పరమాత్మతో ఉంది. తర్వాత ఇంకా ఏమనుకుంటాడంటే తను ఎప్పుడు నిరాసక్తిగా ఉంటాడు, ఆసక్తిగా ఉండదు, అన్నిటి మీద ఇలానే ఆశ ఉండదు, నిరాశ ఉండదు, చంచలం ఉండదు, అచంచలంగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఏ విధంగా ఉంటాడంటే ఎవరేమి అతనికి అపకారం చేసినా ఉపకారం చేసినా చెలించడు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే అతను ఒక కర్మలు ఏ విధంగా ఉంటాయంటే ప్రాప్తాప్తానం, అంటే దేవుడు ఏమి ఇస్తాడు ఇది ప్రాప్తము, ఇది ప్రాప్తం, సమాధాన అసమాధానాలు. ఏదైనా ఒక విషయాన్ని సమాధానం దొరికితే ఓకే అంటాడు, సమాధానం దొరకకపోయినా అసమాధానం దొరకకపోయినా హితాహితములు ఒకే విధంగా చూస్తుంటాడు. హితం అంటే లాభం వచ్చింది, నష్టం వచ్చినా కూడా ఒకే రకంగా చేస్తాడు. తర్వాత శోకరహితుడుగా ఉంటాడు, శోకం అనేదే ఉండదు ఆయనకి. క్షోభరహితుడుగా ఉంటాడు, క్షోభం అనేది ఉండదు. అంటే క్షోభం అంటే దీని గురించి లోపల దేన్నో బాధపడ్డం. తర్వాత విక్షేపరహితుడుగా ఉంటాడు. విక్షేపం అంటే మనం మళ్ళీ దీంట్లో ఏదైతే జ్ఞానికున్న లక్షణమే మళ్ళీ ఇక్కడ ముక్తుడు కూడా అదే లక్షణం ఉంటుంది. సో అంటే ఎవరైతే జ్ఞాని ఉన్నాడో ముక్తుడికి జ్ఞానికున్న లక్షణాలు ఉంటూ ఇంకా కొన్ని అధిక లక్షణాలు కలిగినప్పుడు ముక్తుడుగా అవుతాం. ఫస్ట్ జ్ఞాని, ఆత్మజ్ఞాని, దెన్ ముక్తుడు. అంటే ముక్తుడు అంటే ఒక కొత్త అద్భుతమైన పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు తెలుసుకున్నవన్నీ వదిలిపెట్టడం ముక్తి. నేను ఇంత తెలుసుకున్నా, ఇన్ని ఆచరిస్తున్నా అని మళ్ళీ పట్టుకొని రావడం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను పుట్టిన కాడి నుంచి ముక్తుడుగానే జన్మించాను, ముక్తుడుగానే జీవిస్తున్నాను, ముక్తుడుగానే మరణిస్తాను అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అదే తత్వజ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నవన్నీ వదిలిపెట్టడం, నేను ఆల్రెడీ ముక్తుడినే అన్న విషయం తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోవడం ముక్తి. ఇది చాలా అల్టిమేట్ అండ్ న్యూ పాయింట్స్ ఇవి రెండు. సో అష్టవక్ర ఎంత డిఫరెంటో ఇక్కడ అర్థమైపోయింది. వండర్ఫుల్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఒక ఆన్సర్ చెప్పి మనం కంటిన్యూ చేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, కొంచెం మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి అమ్మా. దగ్గర పెట్టుకున్నా. రైట్, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి? అదే కొనవరం మండలం, అల్లూరు రామరాజు సీతారాం జిల్లా సార్. రైట్, మీ పేరండి? శారద సార్. శారద గారు, అడగండి మీ సందేహం.
అయితే నాకు కీలవాతం ఉంది సార్. ఓకే. బాగా ఈ వేళ్ళంతా మోకాళ్ళు కానీ ఈ చేతులు వేళ్ళు కానీ వాపులు వచ్చేసి ప్రతి ఒక్క కీలు పట్టేసి బాగా నొప్పులు ఉన్నాయి సార్. ఏ మందులు వాడినా కానీ అది అసలు. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మరి? ఎప్పటి నుంచి అంటే నాకు 15 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇప్పటికి ధ్యానం పరిచయం అయింది 15 సంవత్సరాల నుండే. అవును సార్. మీరు చేస్తున్నారా రోజు? అంటే ధ్యానం చేయట్లేదు కానీ సార్ మందులు వాడుతున్నాను. మరి ధ్యానం చేయట్లేదు, ఎలా తగ్గుతుంది? మందులు వాడినా తగ్గట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారా? మీ వయసు ఎంత అండి? 30 సార్. రైట్. యాక్చువల్గా ఈ ప్రశ్న ఆయుష్మాన్ భవ అని 3 గంటలకు వస్తుంది, అందులో అడగాలి. సరే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఏం చేయాలో చెప్తారు సారు ప్రకృతి వైద్య చికిత్స కూడా చేస్తారు, రెండింటికి కలిపి సమాధానం చెప్తారు సార్. అంటే ఆయన చేతులు నొప్పిలేస్తున్నాయి, చేతులు కాళ్ళు వాపులు వస్తున్నాయి. అదే ధ్యానం పరిచయం అయింది 15 ఏళ్ల కిందనే, కానీ ధ్యానం చేయట్లా, మందులు వాడుతున్నారట, ఆయన తగ్గట్లా. ఇప్పుడు ఏం చేయాలి వారు? అంటే ఇప్పుడు అమ్మ యాక్చువల్గా ఏంటంటే వాపు వస్తుందంటే వాపు 2-3 కారణాల వల్ల వస్తుంది. ఏంటంటే ఒకటేమో నీరు ఎక్కువైపోవడం వల్ల, బాడీ రక్తం నీరు ఎక్కువైపోవడం వల్ల అది వాపుగా వస్తుంది. ఆ తర్వాత లోపల ఏదైనా ఫారిన్ మెటీరియల్ అంటే ముళ్ళులు కానీ లేకుంటే ఇంకేదైనా చిన్న చిన్న లోపల శరీరంలో ఒకటికి వెళ్ళిపోయి తెలవకుండా అది దాని రియాక్షన్ తోటి మళ్ళీ వాపు వస్తుంది. మూడోది ఏంటంటే డయాబెటీస్ ఉంటే మధుమేహం ఉంటే కనుక అప్పుడు కూడా వాపులు వస్తాయి. కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ కారణం డాక్టర్ గారితో అసలు ఏంటి దేనివల్ల వాపులు వస్తున్నాయని తెలుసుకుంటే అదొకటి. రెండోది ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఆ ధ్యాన పరిచయం ఉంటే కూడా ఇక్కడ మనం ముందు అసలు ధ్యానం అనే దానికి ముందు 3-4 స్టేజెస్ ఉంటాయి, వాటి గురించి ఆమె తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఒక శారీరాన్ని స్థిరత్వంలో ఉంచుకోవడం, స్థిరం సుఖం ఆసనం అంటారు. ఆ తర్వాత తన మౌనంగా ఉండడం, అంటే నోటితోటి మౌనంగా ఉండడం, మౌన సాధన. మూడోది తర్వాత మనసుతో మౌనంగా ఉండడం. ఆ తర్వాత 4వది ఏంటంటే ఆ మౌనం తర్వాత ధారణ, ఒకే వస్తువు మీద, ఒకే వ్యక్తి మీద, ఒకే దాని మీద దృష్టి తెలపడం, దాన్ని ధారణ. ఆ తర్వాత వచ్చేది ధ్యానం. ఈ స్థితులను కాకుండా మామూలుగా కొంత కూర్చొని మౌనంగా ఉండడం అది ధ్యానం కిందకి రాదు. అదే ఒక ఆలోచనలో ఇంకో 100 ఆలోచనల బదులు 2-3 ఆలోచనలు వెంబడి ప్రవహిస్తున్నమాట. అలా కాకుండా ఆలోచన రహిత స్థితికి వచ్చి ఈ సంకల్పంతో, అంటే నిస్సంగత్వం అంటే తన గురించి ఏమి పట్టించుకోకుండా విశ్వము తనకు శక్తిని ప్రసాదిస్తున్నది, తన రోగాలని నయం చేస్తుందని అనుకున్నప్పుడు, అంటే అప్పుడు ఏంటంటే పాజిటివ్ దృక్పథంతో సకారాత్మకంగా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, అందుకు విశ్వశక్తి నాకు సహాయం చేస్తుంది, అందుకు నేను సదా కృతజ్ఞతలుగా ఉన్నాను, లేకుంటే 100,000,000 కృతజ్ఞతలు అని ఎప్పుడైతే ఇలా తెలుపుకుంటూ ఆమె ధ్యానం చేస్తుందో, అంటే సరి అయిన ధ్యానం చేస్తుందో, డెఫినెట్గా అది ఏ రోగమైనా కూడా కొన్ని 41 రోజులకి తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా తగ్గకపోయినా తగ్గుతున్నట్లు ఆమెకి తెలుస్తుంది. ఆ శక్తి ప్రవాహం జరిగినప్పుడే మార్పు జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వైద్యంలో మనం చెప్పేది ఏంటంటే నీటి వైద్యం చేయొచ్చు. మనం నీటి వైద్యం అంటే కాళ్ళకి చేతులకి ఎక్కడైతే బొబ్బలు ఉక్కుతుంటాయో చల్లటి నీళ్ళలో అది ముంచి ఒక 20 నిమిషాలు రోజు పొద్దున సాయంత్రం ఉంచమన్నాడు. నీళ్ళలో ముంచి కాళ్ళు చేతులు ఏవైతే పూర్తిగా మునిగి ఉండేటట్టు చూడాలి. అది 20 నిమిషాలు ఉండాలి. 20 నిమిషాలు కాళ్ళు చేతులు నీళ్ళలో ఉంచాలి. అలా మీకు ఒక వారం రోజులు చేస్తే దాంట్లో కూడా మనకి తేడా తెలుస్తుంది. వండర్ఫుల్ సార్. విన్నారు కదండి శారద గారు, ఫస్ట్ ధ్యాన సాధన చేయడం ఇంపార్టెంట్, తర్వాత సార్ చెప్పినట్టు నీళ్ళల్లో చేతులు పెట్టడం, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి మీ అనుభవాలు మళ్ళీ పంచండి. వారే ఆయుష్మాన్ భవలో మరిన్ని విషయాలు చెప్తారు, అందులో కనుక్కోండి. కానీ ఇప్పుడే చెప్పేశారు మీకు. ఇప్పుడు వారు చెప్పినట్టు 41 రోజులు క్రమం తప్పకుండా ఇది చేయండి. వారం రోజులు చేతులు కాళ్ళు నీళ్ళలో పెట్టండి. ధ్యానం అయితే 41 రోజులు కంటిన్యూ చేయండి. మీ దగ్గరలో మెయిన్ సార్ చెప్పిన సూచనలు ఇచ్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఏం చెప్పారో మళ్ళీ చూడండి. ఇది చూస్తూ చేయండి. మీరు మీ దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాలకు వెళ్ళి కూర్చోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, టీవీ సౌండ్ తగ్గియాలి.
టీవీ బంద్ చేసి మాట్లాడాలండి ఇటువైపు. హలో సార్ నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు రామకృష్ణ సార్, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు అడగండి మీ సందేహం ఏంటో. అదే సార్ నేను క్లాసులకి వెళ్తుంటాను సార్, మన పిఎంసీవి. ఎటు వెళ్తున్నారు? మనకి ఈ అదే సార్ పిరమిడ్ క్లాసులకి వాటికి వెళ్తూ ఉంటుంటాను సార్. అచ్చా, క్లాసెస్ కి వెళ్తూ ఉంటారా? ఓకే ఓకే. అయితే పిల్లలకు మనకి పిల్లలు ఉన్నారు కదా సార్, పిల్లల్ని వాళ్ళు స్వేచ్ఛగా వదలండి, వాళ్ళకి ఏ శిక్షణ అది చెప్పండి కానీ వదలమని చెప్తారు సార్. అంటే అది పిల్లల్ని వదులుతున్న వాళ్ళు పాడైపోతున్నారు. అంటే దానికి అసలు ఎలాగా ఏటనేసి. మీ ప్రశ్న అర్థం కాలేదండి రామకృష్ణ గారు. దేని వల్ల మీ ప్రశ్న అస్సలు అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పండి. ఫోన్ కొంచెం దూరంగా పెట్టండి, కొద్దిగా దూరం. సార్ అదే సార్ పిల్లల్ని స్వేచ్ఛగా వదలమంటున్నారు సార్. ఏం వదలమంటున్నారు? పిల్లలు ఫోన్ లో చూసినా ఫోన్ చూసినా ఏం చూసినా స్వేచ్ఛగా వదలమంటున్నారట మాస్టర్స్. ఓకే, అయితే ఏమవుతుంది? వాళ్ళు స్వేచ్ఛగా వదులుతుంటే ఇంకా కొంచెం అవి ఎక్కువగా చేస్తున్నారు సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారా? ఆడుకోవడం కానీ అవి చేస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అనేసి సార్ సార్ అడుగుదాం. మంచి ప్రశ్న. పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? పాప ఇప్పుడు ఇంటర్కి వచ్చింది సార్. ఓకే, 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చింది. ఓకే, అమ్మాయి గురించే అడిగారు మీరు. సరే, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? సార్ నేను ఒక 2 years నుంచి చేస్తున్నాను సార్, 2-3 years నుంచి చేస్తున్నాను. ఇంట్లో మీ ఆవిడ కూడా చేస్తారా? ఆవిడ కూడా చేస్తారు సార్, ఆవిడ అప్పుడప్పుడు చేస్తారు, రెగ్యులర్ గా చేయరు. నేను డైలీ చేస్తాను సార్. రైట్ అండి, విందాం, సమాధానం విందాం సార్ నుండి. పిల్లల్ని స్వేచ్ఛతో వదలండి అంటున్నారు, స్వేచ్ఛతో వదిలితే ఇంకా విజృంభిస్తున్నారు, ఏం చేయాలి? రామకృష్ణ గారు, మీకు ఏ మాస్టరు కూడా స్వేచ్ఛ ఇవ్వమంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించమనే, కానీ వాళ్ళు మొబైల్ తోటి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటుంటే మీరు దండించొద్దని, తర్వాత మందలించొద్దని కాదు. అది మెయిన్గా ఇంకొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు కొన్ని చిన్న ఉదాహరణలు, అంటే మనము అంటే వాస్తవంగా జరిగిన సంఘటనల గురించి మీకు చెప్తున్నాను. సిబిఎస్ఈలో ప్రతి సంవత్సరము 12 నుంచి 15 లక్షల మంది 12th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ 7-8 లక్షలు రాస్తూ ఉంటారు. అయితే ఎవరైతే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, 4th ర్యాంకు లాగా వచ్చిన వాళ్ళని ఎవరైతే టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుండ్రో వాళ్ళందరూ చెప్పిన విషయాలు ఏంటి అంటే, నాకు ఈ ర్యాంకు రావడానికి కారణం ఏంటి అంటే మొబైల్ తీసి బయట పారేసినందుకు అని చెప్పారు. మొబైల్ వాడకపోయినా తర్వాత నేను కావాలంటే నేను మా తల్లిదండ్రులతోటి వాకింగ్ పోయినప్పుడు ఏదో ఈ ప్రపంచంలో జరిగిన విషయాల గురించి కొద్దిగా తెలుసుకునేవాడిని, కానీ నా మొబైల్ని ఈ 2 సంవత్సరాలు పూర్తిగా, అంటే 11, 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు దాన్ని ముట్టుకోలేదు కాబట్టి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఈ సోషల్ మీడియా అనే దాని గురించి అసలే నేను పట్టించుకోము. ఎందుకంటే జీవితంలో పైకి ఎదగాలంటే కొన్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది. అదే నేను నా ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను మా అమ్మాయిని మంచిగా చదివించాలనుకున్నప్పుడు ఏమొచ్చిందో, వాళ్ళు 8th క్లాస్ అలా వచ్చినప్పుడు టీవీ మొత్తం లాక్ చేసి పెట్టారు. ఒక 3-4 సంవత్సరాలకు టీవీని వాడలేదు నేను. దానివల్ల ఏమైందంటే, వాళ్ళు ఆ టీవీ ఎప్పుడు అతుక్కొని వీడియోలు, కార్టూన్స్ ఇవన్నీ చూసేవాళ్ళు కదా, అవన్నీ బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోవడం వల్ల వాళ్ళు మంచి చేశారు. మా అమ్మాయి సెంట్ ఆన్స్ లో ఇంటర్మీడియట్ లో 4th ర్యాంక్ వచ్చింది. అక్కడ కనీసం 3-4 వేల మంది ఇంటర్మీడియట్ చేస్తారు. మా అబ్బాయి వాడు జూబ్లీహిల్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మంచి మస్తుగా స్థిరపడ్డారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అలా, కానీ వాళ్ళు ఎవరు ధ్యాన గురువులు ఏం చెప్పారంటే, మీకు కావాలని ఉంటుంది, మీ పక్కింటోడు కొడుకు డాక్టర్ చదివిపిస్తున్నాడు, ఎదురింటోడు ఇంజనీరింగ్ చదివిపిస్తున్నాడు, ఈ వెనకింటోడు సైంటిస్ట్గా చదివిపిస్తున్నాడు అని నేను మీ కొడుకుని కానీ కూతురుని కానీ రుద్దొద్దు. వాళ్ళంటారు నేను ధ్యాని అయి ఉంటాను, లేకుంటే నేను ఒక టీచర్ అయి ఉంటాను, నేను ఒక సోషల్ వర్కర్గా ఉంటాను, లేకుంటే నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటానంటే ఆ అభిప్రాయాన్ని గౌరవించి అట్లా చేయమన్నారే కాదు. స్వేచ్ఛ అంటే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి, కరెక్షన్స్ కంపల్సరీ చేయాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అంటే
ఇలాంటి విషయాల్ని వారికి చూపించాలి, ఇలాంటివి చెప్పాలి అన్నారు. చెప్పాలి. విన్నారు కదండి రామకృష్ణ గారు ఎలా ఉండాలో చెప్పారుగా. ఆ అమ్మాయిని కూడా ధ్యానం క్లాసులకు తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి 11 to 12 ధ్యాన యువ కార్యక్రమాలు వస్తాయి. యువత అంతా ధ్యానం చేసి ఎట్లా ఉన్నారో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ ని చూపియండి అమ్మాయికి. వండర్ఫుల్ సజెషన్ ఇచ్చారు కదండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఎస్ సార్, మన టాపిక్ వద్దాం సార్. ముక్తుడు యోగి. యోగి అంటే ముక్తుడి యొక్క ప్రవర్తన, ముక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? ముక్తుడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే అతను నిద్రించలో మేల్కొని ఉన్న స్వప్నావస్థలో ఎట్లైనా ఒకటే రకంగా కనబడుతుంటాడు అనమాట. అంటే నిద్రించినా నిద్రపోడు, నిద్రపోతున్నా మేల్కొని ఉంటాడు. ఓఫో. సో తర్వాత ఏ విషయాన్ని స్పృశించడు, అంటే ముట్టుకోడు, అంటే ముట్టుకున్నా దాన్ని అంటదు అనమాట. తర్వాత ఏ విషయాన్నైనా గ్రహించడు, అంటే గ్రహిస్తున్నా కూడా దాన్ని తన మనసులోకి తర్వాత తీసుకోడు. తర్వాత తింటున్నా అది తినడు, తినకుండా తిన్నట్టు ఉంటాడు. తర్వాత ఈ ఆలోచనలు ఎవరైనా చూస్తే అతను ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది, ఆలోచననే లేదు. తర్వాత వేరే వాళ్ళు చూస్తే అతను ఒక తను పూర్తిగా భవసాగరాన్ని ఈదడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అలా తెలుసుకొని ఉండి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఉన్నా కూడా మామూలుగా మూడులా కనబడతాడు. మామూలుగా అంటే తను ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు ప్రదర్శించుకోడు అనమాట ముక్తుడు. తర్వాత ముక్తుడికి ఏ శోకం అనేదే ఉండదు. తర్వాత జగత్తు మొత్తము మిథ్య అని ఎప్పుడు అదే విచారంతో అదే ఆలోచనలతోటి ఉంటాడనమాట. తర్వాత ఇంకొకటి ఆయన ఏమనుకుంటాడంటే ఈ ముక్తి ఇంకా తెలుసుకుంటాడంటే ఈ ప్రపంచం మొత్తం మిథ్య కాకుండా తర్వాత బ్రహ్మ ఒకటే సత్యము, ఆ బ్రహ్మములో నేను కూడా ఉన్నాను అని ఆ ముక్తుడు తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి తర్వాత ఇంకోటి ఏంటంటే అతనికి ఈ భౌతిక కోరికల మీద కానీ తృష్ణ మీద కానీ మోక్షం మీద కూడా అతనికి మోజు అనేది ఉండదు. మోక్షం వస్తుంది అది అనంతల మీదే, కానీ దాని గురించి నాకు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు స్వర్గం కావాలి, నేను ఇలా కావాలి, అలా ఉండాలి అని అసలు దాని గురించి దేని గురించి కూడా ఆలోచించకుండా ఉంటాడు. అలా అంటే వండర్ఫుల్ సార్. మరి ఇప్పుడు యోగిగా ఉండి జీవన్ముక్తుడు అయిన వాళ్ళు అంటే ఎప్పుడైతే జ్ఞాన దశను దాటి ముక్తుడి దశలోకి వచ్చాడు, ముక్తుడి దశ నుంచి యోగి దశలోకి వెళ్తున్నాడు. అంటే యోగము అంటే యోగి అంటే ఇప్పుడు మనము ఏదైనా కూడా మనము యోగము అంటే కలయిక. ఏం కలయిక? జీవాత్మ పరమాత్మతో కలవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లోకి వస్తున్నాడు అనమాట. ఈ నెక్స్ట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ స్టేజ్ అనమాట. హైయెస్ట్ స్టేజ్లో యోగి ఎలా ఉంటాడంటే అతనికి విక్షేపం అనేది అస్సలు ఉండదు. విక్షేపము అంటే ఏది చేయాలి, ఏది త్వజించాలి, ఏది త్వజించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉంటాడు అనమాట. డూస్ డోంట్స్ రెండు లేవు, డూస్ లేవు, డోంట్స్ లేవు. ఏది మనం ఓన్లీ భగవంతు ఇచ్చతోటి ఏది జరుగుతున్నదో దాన్ని నిమిత్త మాత్రముగా చేస్తూ ఉంటాడు. జరుగుతున్న దాంతో పాటు ఉంటాడు, ఫ్లో గో విత్ ద ఫ్లో. తర్వాత ఇంకా ఇతను యోగి ఏ విధంగా ఉంటాడంటే ఎల్లప్పుడూ అతని యొక్క ఆలోచనలో భగవత్ స్వరూపం అంటే భగవత్ స్వరూపం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, భగవత్ ఇచ్చతోటే ఉంటాడు. అంటే ఇప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అంటే అతను నిద్రించినా మేల్కొని ఉన్నా ఎరుకతో ఉన్నా పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడుగా అంటే చిద్రూపిగా చిన్మూర్తిగా ఉంటాడనమాట. సో ఈ యోగికి ఏంటంటే ఇంకా ఒక యోగి యొక్క లక్షణాలు ఏంటి అంటే యోగి తను ఏ విధంగా జీవిస్తున్నాడు, ఏ విధంగా సుఖదంకాలను పంచుకుంటున్నాడు, ఏ విధంగా ఆశా నిరాశకు లోనవుతున్నాడు, ఏ విధంగా ఈ జనన మరణాల గురించి అభిప్రాయపడుతున్నాడు, ఇవన్నిటి గురించి ఏమీ పట్టించుకోడు అనమాట. అతను ఎంత ఏ విధంగా ఉంటుందో పక్కన ఒక అందమైన స్త్రీ వచ్చి ఉంది, ఏమాత్రం మోహం చెందడు. మృత్యు వచ్చి ఇప్పుడు చనిపోతున్నావా అని ఒక నిమిషంలో చనిపోతున్నావు అంటే ఆహా అనుకుంటాడు, అంత సంతోషంగా దాన్ని స్వీకరిస్తాడు. అంటే అంత యోగి అంత పరాకాష్ఠ స్టేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. నిర్వికల్పుడుగా ఉంటాడు, నిర్విచారుడుగా ఉంటాడు, నిరాకార రూపమైన భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఆత్మస్వరూపంలో తన ఆత్మలో హృదయాత్మలో అంటే హృదయాల్లో ఉన్న దేవుణ్ణి సందర్శిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. తర్వాత ఎల్లప్పుడూ ఎరుకతో ఉంటాడు, ఆ తర్వాత స్పృహతో ఉంటాడు. సో అంటే ఏం స్పృహ? దైవము ఉన్న భావన యొక్క స్పృహతో ఉండి జగతంతా మిథ్య అనే స్పృహతో ఉండడం అనమాట.
అలాంటి ఎరుకతోటి ఉన్నప్పుడు యోగి అనేవాడు జీవన్ముక్తి దారిలోకి వెళ్ళి తను అదే జన్మలో తను ముక్తి పొంది మోక్షానికి సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు అనమాట. వాహ్, జ్ఞాని, ఆత్మజ్ఞాని, ముక్తుడు, తర్వాత యోగి. వాహ్, అల్టిమేట్ సీక్వెన్స్లో ఉన్నాయి సార్. అసలు ఈ జ్ఞానం అపారమైన జ్ఞానం. సో చివరగా మీ సందేశం సార్ ఈరోజు. మనం ఇప్పుడు ఈ అష్టవక్రతుడి గురించి మనం ఇప్పుడు 5 ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అతను జనకుడికి చెప్పడమే కాదు, జనకుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞాని అయ్యాడో, తర్వాత ఆత్మవిద్యను ప్రదర్శించి అతను ఎప్పుడైతే ముక్తుడు, జ్ఞానుడు, ముక్తుడు అయి యోగిగా ఎదిగాడో అప్పుడు అష్టవక్రతుడు అంటాడు, అష్టవక్ర గురువుగారు ఇది నేనొక్కడిని తెలుసుకోవడం వల్ల కాదు, ఇది మొత్తం రికార్డ్ చేసి అంటే లిఖించబడి ఈ మన సంవాదాన్ని మొత్తం లిఖించి ఒక గ్రంథం తయారు చేసి ఇవ్వండి. ఆ గ్రంథాన్ని మీరు వాళ్ళందరూ మన దగ్గర ఉన్న గురువులు, తర్వాత పండితులు, వాళ్ళతోటి పూజారులు, వాళ్ళతోటి ఈ విషయాన్ని మొత్తం ఈ జనక సామ్రాజ్యం అంటే మిథిలా సామ్రాజ్యం మొత్తంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకునేటట్టు చేస్తాను. ఆ తర్వాత రాబోయే తరాలు వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తారు. అంటే జనకుడు ఎంత దురదృష్టిలో ఉంటాడు, అందరికి అందాలి, ఒక్కని తెలుసుకుంటే లాభం లేదని చెప్పారు. ప్రచారం యొక్క ఇంపార్టెన్స్ అప్పుడే తెలుసుకున్నాడు. కాబట్టి శ్రీరాముడు కూడా ఈ అష్టవక్ర గీతాన్ని అయోధ్యలో అంతకి తెలుపుతాడు. ఎప్పుడైతే అతను 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత శ్రీరాముడు కూడా అష్టవక్ర గీతను కొన్ని విషయాలు ప్రచారం చేపిస్తాడు. వావ్. సో అందుకని అష్టవక్ర గీతను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. కాబట్టి మన దిశ ఎలా ఉంది, మన యొక్క స్థితి ఎలా ఉంది, మన ఆత్మలో స్థితి అయి ఉన్నామా, మౌనంలో ఉన్నామా, మౌనం నుంచి ధారణ స్థితిలోకి వచ్చామా, ధారణ స్థితి నుంచి ధ్యాన స్థితిలోకి వచ్చామా, ధ్యాన స్థితి నుంచి తత్వజ్ఞాని అయి ముక్తుడు అయి యోగిగా ఎదగటానికి మనం ఏమి ప్రణాళికలు చేస్తున్నాము అది ఆలోచించాలి మన ప్రేక్షకులందరూ. తన సొంత ప్రణాళికనే, మన సొంత ప్రణాళిక ఏంటి, ప్రతి ఒక్క ఆత్మాధిక వెత్తకు ఉన్న లక్షణము, తర్వాత లక్ష్యం ఏంటి, ఈ జన్మలోనే పరమాత్మతో లీనం కావడం. దానికోసం మనం ఏం చేయాలి, ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఎన్ని గంటలు స్వాధ్యాయం చేయాలి, ఎన్ని గంటలు సత్సంగం చేయాలి, ఎన్ని గంటలు సేవ చేయాలి, ఈ 4 విషయాల గురించి తెలుసుకొని తన వంతు కర్తవ్యంగా తన కుటుంబ సభ్యులను కానీ స్నేహితుల్ని కానీ వాళ్ళని కూడా ధ్యానులుగా మార్చడం, తర్వాత తనకు వీలైనంత సమయం సేవా కార్యక్రమంలో ఉంచుకోవడం, తర్వాత పెద్ద పెద్ద గురువులు మాటలు, తర్వాత మన పిఎంసి చూసి సత్సంగాన్ని, తర్వాత స్వాధ్యాయాన్ని పెంపొందించుకోవడం, తర్వాత పత్రిజీ గారు చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని పుస్తకాలైనా మనం చదవడానికి కొంత సమయాన్ని కేటాయించడం, ఇలా జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అష్టవక్రుడు చెప్పిన విధంగా, జనకుడు కోరిన విధంగా మనము ఒక మంచి ధ్యాని అయి ముక్తుడిగా యోగిగా ఎదుగుతున్నామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీ నుండి మూఢుడు జ్ఞానుడు ఎలా ఉంటాడో ఆ విభేదం ఏం చెప్పారో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ద్వారా తెలుసుకుందాం సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మనం అష్టవక్రుడు, అన్ని పుస్తకాలు ఒకరు చెప్పింది విన్నాం, కానీ అష్టవక్ర గీత ఎంత డిఫరెంట్ బుక్. అష్టవక్రుడిని గురువుగా భావించిన జనకుడు ఈ అష్టవక్రుడు అందించిన జ్ఞానాన్ని విని, తెలుసుకొని, అనుభవించి, ఆచరించి మళ్ళీ తిరిగి చెప్తున్నారు. మీరు ఇది చెప్పడం వల్ల, నేను ఇది ఆచరించడం వల్ల నాకు ఇలా జరుగుతుంది అని. మళ్ళీ దానికి నువ్వు ఇది తెలుసుకున్నావు, ఇంకా నువ్వు ఇది తెలుసుకోవాలి అని ఇద్దరి మధ్యన సంవాదముతో ఒక జ్ఞానిగా, ఒక ఆత్మజ్ఞానిగా, ఒక ముక్తుడుగా, యోగిగా ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. జనకుల వారు ఆ రోజే అందరికి అందించాలి, ప్రచారం చేయాలన్నది, ప్రచారం యొక్క గొప్పతనం తెలుసుకుంటేనే మనకి ఇప్పటిదాకా వచ్చింది మిత్రులారా. శ్రీరాముల వారు కూడా ప్రచారం చేశారు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత అద్భుతమైన సాంగత్యం చేస్తున్నాం ఇలాంటి మాస్టర్స్తో. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని మనకు అందిస్తుంది పిఎంసి. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.